ప్లేయర్సే కదా గోల్ మీరు ప్లేయర్సే కదా దగ్గర బాబు సార్ ఎవరు పోరాడు ఎవరు పిల్లలు ఆడతారా ఖాళీ టైంలో ఏం చేస్తున్నారు అందరూ మత్తులకు అటు ఇటు బానిసలు అవుతుంది కాబట్టి యూత్ చెడిపోకుండా ఉండాలని మళ్ళీ మీలో కాన్ఫిడెన్స్ పెంపొందించడానికోసమని ఇది మన సారు ఎస్పీ గారు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా యూత్ అందరూ కూడా స్పోర్ట్స్లో ఉంటే మీరు మానసిక ఉల్లాసం అదేవిధంగా మీకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఒక ఆట ఆడేటప్పుడు గెలుచుడు ఓడిపోవడు అవన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి దాంతో మీకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగి మీరు రేపు ఎగ్జామ్స్ రాసినా ఏది రాసినా కొంచెం కాన్ఫిడెన్స్ తోటి మంచిగా అన్నిట్లలో ముందుకు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని మ్యాక్సిమం అంటే మన మండలంలోని అన్ని విలేజెస్ యూత్ మొత్తం యూటిలైజ్ చేసుకొని ఇప్పుడు చూడండి జనరల్గా ఎక్కడ చూసినా కూడా మామూలు విలేజ్ నుంచే మంచి మంచి ప్లేయర్స్ మంచి మంచి ర్యాంక్ హోల్డర్స్ వస్తారు. ఎక్కడ కానీ ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ రాసినా కూడా లేదా ఏ స్పోర్ట్స్ అయినా కూడా మామూలు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. అంతే తప్ప కార్పొరేట్ కాలేజీలోనో లేకపోతే మంచి కోచింగ్ ఇచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు, వీళ్ళే కరెక్ట్ ప్లేయర్స్ ఉంటారు. కాబట్టి మనం ప్రాక్టీస్ చేస్తే మన టాలెంట్ ఏంటిది అనేది బయటకు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీకు సంబంధించిన మీ మిత్రులు కానీ వాళ్ళందరికీ చెప్పి దీనిలో పాల్గొనండి, దీన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇది ఒకటి ఏంటిదంటే సిస్టమేటిక్ ఉండాలి బాబు, అర్థమైందా? పోలీస్ స్టేషన్ అంటే సిస్టమేటిక్ ఉండాలి. ఏదైనా కానీ ఈ కొట్లాడు ఇట్లాడు ఏముంటుంది, నీట్గా ఉండాలి, మంచిగా ఆడుకోవాలి. గెలిపోవడంలోనే సహజం, దాని తర్వాత విషయము ఒకసారి ఓడిపోతేనే నెక్స్ట్ సక్సెస్ సాధిస్తాం. కాబట్టి అవన్నీ ఏం పెట్టుకోవద్దు, మంచిగా ఆడాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.